ధనుస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే మీ గుండె జల్లుమనటం ఖాయం. ఎందుకంటే ఆ దేవత మీ ఇంట్లో రహస్యంగా అర్ధరాత్రి వేళ మీ ఇంటి చుట్టూతా గల్లు గల్లుమని గజ్జెల శబ్దంతో తిరుగుతూ ఉంది. కావాలంటే మీరు ఒక్కసారి గమనించండి. మీకు కొంతమందికైతే తెలిసే ఉంటుంది. కొంతమంది మీరు పరీక్ష పెట్టి రాత్రి సమయంలో గనక గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట ఎవరో గజ్జెలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఒక శబ్దం అనేది వినిపిస్తుంది. మీకింకా అవగాహన కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కానివ్వండి, లేదా మీ భార్యనో మీ భర్తనో అడిగినట్లయితే మీకు ఆ శబ్దం అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకంటే వారికి కూడా విని ఉండవచ్చు, వినపడి ఆల్రెడీ కూడా ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఎప్పటి నుంచో కూడా ఈ దేవత తిరుగుతూ ఉంది. కాబట్టి ఆ దేవత తిరుగుతూ ఉన్న విషయం మీకు తెలిసేటటువంటి సమయం ఈ రోజున వచ్చింది. ఎందుకంటే మనకు దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఎవరో ఒకళ్ళ రూపంలో, అంటే ఎవరన్నా మాట రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక పని ద్వారా అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని సంకేతాల ద్వారాగా అవి మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. దైవం ఎప్పుడూ కూడా మన కంటి ముందుకు వచ్చి ఏ విషయం చెప్పదు. అసలు దైవం వచ్చి మన కంటి ముందల నుంచుంటే ఆ శక్తిని చూసి తట్టుకునే శక్తి మనకు లేదనమాట. కాబట్టి ఆ దైవ సంకేతాలు అనేవి చాలా విచిత్రంగా వింతగా ఉంటాయి. వాటిని తెలుసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. కాబట్టి అలాంటి అదృష్టం అనేది ఈ రోజున మీకు వచ్చింది. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే, కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు. ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పారేస్తే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే కొట్టి పారేసిన వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి అలాంటి అనుభవంతో చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ దేవతను ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఆ దేవతను మీరు ఆరాధించాలి. మీ శక్తికి తగ్గట్లుగా ఆ దేవతను మీ ఇంటి లోపల ఆహ్వానించాలి. లోపలికి ఆహ్వానించకపోతే ఆ దేవతకు ఆగ్రహం అనేది వస్తుంది. దాని తర్వాత మీరు జరిగేటటువంటి పరిణామాలు మీకు తెలిస్తే మీకు ఎదురైతే చాలా చాలా నష్టపోయే అవకాశాలు అనేవి ఉంటుంది. బాధపడాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి. ఆ దేవత ఎవరో ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఎందుకంటే తెలిస్తే ముందు ఎంత అశ్రద్ధ చేశామా, అంటే బాధలన్నింటికీ కారణం దైవమే అని చెప్పేసి మనం నిందిస్తూ ఉంటాము. కానీ మనకు తెలిసినా కూడా, అంటే తెలియకపోతే అది వేరే విషయం, కానీ తెలిసినా కూడా కొట్టి పారేస్తూ ఉంటాం చూడండి, దాన్ని అజ్ఞానం అంటాం అన్నమాట. అలా కొట్టి పారేసేసి తర్వాత కూర్చొని బాధపడితే, అంటే అట్లా సంకేతాలు తెలిసినవి అయినా కూడా మేమే, అంటే నమ్మకంతో మాకు అర్థం కాక మేము చేతులారా చేసుకున్నాము అని చెప్పేసేసి తర్వాత ఎంత బాధపడినా కూడా ప్రయోజనం అనేది ఉండదన్నమాట. కాబట్టి తెలియకపోతే వేరే విషయం, తెలిసినా కూడా అశ్రద్ధ చేస్తే అది ముమ్మాటికి మన తప్పే అవుతుంది. కాబట్టి కొట్టి పారేయొద్దు. దానికి ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి మేడం గారు అని అడుగుతున్నారనమాట. ఈ గురువుగారు చాలా చాలా నమ్మకమైన వారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, ఆస్తి తగాదాలు, అలాగే అప్పుల సమస్యలు, విడాకుల సమస్యలు, ప్రేమికులు దూరం అవ్వటము, అలాగే మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు ఉన్నా, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసిన, ఉద్యోగము, వ్యాపారము, సంతానము, కోర్టు కేసులు, ఇలా మీకు సమస్యల కోసమైనా లేదా శుభకార్యాల కోసమైనా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చాలా నమ్మకమైన వారు. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువు గారు చెప్పినట్లుగా చేసి బయటపడి సంతోషంగా ఉంటున్నాము. కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఇక ఈ ధనుస్సు రాశి వారి ఇంట్లో ఏంటంటే ఎప్పటి నుంచో మీ వెనకాల ఈ దేవత తిరుగుతుంది. ఆ దేవత చాలా రకాలుగా ఏంటంటే మీకు మంచి చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు గతంలో, అంటే మీరు పోల్చుకున్నట్లయితే మీకు గతంలో కన్నా కూడా సమస్యల సంఖ్య అనేది ఈ మధ్య పెరిగింది. ఏంటి అంటే మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ, అప్పుల సమస్యలు కానీ, మీకు కుటుంబంలో ఎప్పుడు తరచుగా కూడా గొడవలు జరగటము, మానసికంగా మీకు ప్రశాంతత అనేది అస్సలు లేదు. మీరు కంటి నిండా కూడా నిద్ర
నిద్రపోయి ఎన్ని రోజులు అయిందని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగా భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు, మీ పిల్లలు మీ మాట వినకపోవటం అవ్వచ్చు, ఇంట్లో పరిస్థితులు ఎప్పుడూ కూడా అనుకూలించకపోవటము, డబ్బు ఎంత సంపాదించినా కూడా మొత్తం వృధాగా ఖర్చులనేవి, అంటే సంపాదన తక్కువ ఖర్చులు ఎక్కువ, అప్పులు చేయటము, జనం చేత మాటలు పడాల్సి రావటము, ఒత్తొత్తకు నిందలు పడటం అవ్వచ్చు. అది ఆడవారికి కానివ్వండి, మగవారికి కానివ్వండి. కొంతమందికి వివాహం కావాల్సిన టైం కన్నా ఆలస్యంగా అవ్వటము, వివాహం జరిగిన వాళ్ళకి సంతానం లేకపోవటము, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేకపోవటము. ఇట్లా మీరు గమనించినట్లయితే ఈ ధనుస్సు రాశి వారి ఇంట్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మీకు ఈ మధ్య గమనిస్తూ ఉంటున్నారు. అంటే మీకు గతంలో ఎప్పుడూ కూడా మీరు ఇన్ని సమస్యలు, ఎందుకంటే ఒక్కసారిగా మొత్తము ఎక్కడెక్కడవన్నీ వచ్చి కూడా మీ నెత్తి మీద పడ్డట్లుగా ఈ మధ్య మీరు గమనిస్తూ ఉన్నారనమాట. అంటే మీకు సమస్యల సంఖ్య అనేది పెరిగింది. మీరు చాలాసార్లు కూడా దైవాన్ని కూడా నిందించే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే నిందించారని కూడా చెప్పుకోవచ్చు. మేమేం పాపం చేశాము దేవుడా, మా మీద ఎందుకు ఈ రకంగా పగబట్టావు, మమ్మల్ని ఎందుకు ఈ రకంగా చిత్రహింసలు చేస్తున్నావు, ఎవరికేం అన్యాయం చేయలేదు. ఎందుకంటే ఈ ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి. వీరిది రాశి చక్రంలో వచ్చేటప్పటికి 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు అనమాట. వీరి రాశి పరంగా గురుబలం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే గురుబలం ఉండటం అంటే రాశి చక్రంలో చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఉంటుంది. అయినా కూడా ఎవరి మంచిని, అంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరిని అంటే ఇబ్బంది పెట్టాలి, నష్టపెట్టాలి, కించపరచాలి అని చెప్పేసి కలలో కూడా కోరుకోరు. చాలా వ్యక్తిగతంగా మంచిగా ఉండేటటువంటి మనుషులకి సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అంటే ఎవరినో ఒకరిని ఏడిపించాలి, నష్టపరచాలనుకునేవారేమో వీరి కళ్ళెదురుగా సంతోషంగా తిరుగుతున్నారు. కానీ వీరేంటంటే ఎంతో బాధతో తిరుగుతున్నారనమాట. లోపల గుండెల్లో ఏదో ఒక బండ వేసుకొని తిరుగుతున్నారనమాట. పైకి చెప్పుకోలేకపోయినా కూడా వీరు లోపల కుమిలిపోతూ ఉన్నారనమాట. కళ్ళ వెంట కన్నీరు, అంటే ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమని చెప్పుకుంటారు, చెప్పుకునే అయితే చెప్పుకుంటారు, కానీ ప్రతిదీ చెప్పుకోలేరు కదా. చెప్తే ఏంటంటే జనము చాలా రకాలుగా మళ్ళీ మనల్ని కూడా తప్పులు వెతికేటటువంటి అవకాశం అనేది ఉంది. బాధల్లో కూడా ఇటు వింటారు, అటు వెళ్ళి మళ్ళీ 4 రకాలుగా పుట్టించుకుంటూ ఉంటారు. ఇలా ఏంటంటే మీకు ఈ మధ్య సమస్యల సంఖ్య అనేది బాగా పెరిగింది. మీరేంటంటే చాలా వరకు కూడా దైవారాధన కూడా ఈ మధ్య తగ్గించారు. ఎందుకంటే మీ బాధల లోకంలో మీరు పడిపోయి అనారోగ్యం కూడా మీకు, అంటే ఈ మధ్య ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతిందని చెప్పుకోవచ్చు. అనారోగ్యం అంటే కాళ్ళు నొప్పులని, నడుముల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, మిమ్మల్ని ఎవరో కొట్టినట్లుగా, తిట్టినట్లుగా ఇబ్బంది పడిపోవటము, ఆశ అనేది లేకపోవటము, ఏదో అప్పటికప్పుడు బాగోదనమాట. అప్పటికప్పుడు తలనొప్పి, కనీసం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా తగ్గదనమాట. అంటే దేనికో గురించి వేసుకుంటున్నారో అది ఏదో కాస్తో కూస్తో అట్లట్లా ఉంటుంది, కానీ మళ్ళీ వెంటనే సమస్య అనేది ఉంటుందన్నమాట. ఇట్లా ఏంటంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ దైవారాధనకు కూడా ఏంటంటే ఇక దూరం అయ్యారని చెప్పుకోవచ్చు అనమాట. ఏమోలే, ఇక దేవుడు మనల్ని బాధలకు పుట్టించాడు కావాలి, మనకు సుఖం లేదు అని చెప్పేసేసి, దేవుడు ఉంటే ఈ రకంగా ఎందుకు వస్తాయి అని చెప్పేసి దైవాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు సమస్యలు అవే ఎక్కువ అని చెప్పేసేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇంకా ఘోరాలు జరగాల్సిన పరిస్థితి, మీకు ఆ దేవత అనేది మీ వెన్నంటి ఉండి తిరుగుతూ ఉండటాన మీకు చెప్పాలి అంటే గొడ్డలితో పోయేది గోరుతో పోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ సమస్యలు అంటే మీకు అంతటితో ఒక రకంగా వచ్చి వెళ్ళిపోయినాయి మీకు, అంటే మీరు వాటికే భయపడ్డారు. కానీ ఆ దేవత మీకు వెన్నంటి ఉండి ప్రతి క్షణం కూడా మీ కంటికి కనిపించకపోయినా చాలా వరకు కూడా సమస్యను పెద్దది కాకుండా అంతటితో పోగొట్టేసేసింది. అంతటితో ఆ దేవత ఏంటంటే తెగ్గొట్టేసింది. కాబట్టి మీరు ఈ మాత్రమైనా గాలి పీల్చుకోగలుగుతున్నారు. లేదంటే ఏంటంటే ఎంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. మీ యొక్క మంచితనానికి, మీరు చేసుకున్నటువంటి పుణ్యానికి, మీ కల్లా కపటం లేని మనస్తత్వానికి ఏంటంటే ఆ దేవత మీకు తోడుగా ఉందన్నమాట. తోడుగా ఉండి మిమ్మల్ని ఎక్కడికక్కడ కాపాడింది, సేఫ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా వరకు కూడా మీకు పనుల్లో, ప్రయాణాల్లో ఆటంకులు, నష్టాలు, కష్టాలు ఇలా చాలా వరకు కూడా ఆ దేవత ఎక్కడికక్కడ కాపాడుకుంటూ వస్తుంది. ఇంకా మీరేంటంటే లోపలికి ఎప్పుడు ఆహ్వానిస్తారా, ఎప్పుడు లోపలికి వచ్చి అడుగు పెడదామా, మీ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడదామా, ఆ తల్లిని మీరు దీపదోప నైవేద్యాలతో పిలిస్తే లోపలికి అడుగుపెట్టి మీ ఇంటి పరంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసేయటానికి ఆ దేవత సిద్ధంగా ఉంది.
కానీ మీరేంటంటే తెలియక ఎక్కడో అంటే చేయాల్సినటువంటి పనిని కాకుండా సమస్యకు పరిష్కారం ఏదైనా పోగొట్టుకున్న కాడ వెతుక్కోవాలి, కానీ మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారనమాట. మనకి వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఏంటంటే సమస్యకి ఎక్కడికక్కడ తేలిగ్గా బయటపడేవారు, వారు ఇలాంటి నియమాలు ఆచరించేవారు అనమాట. ఆ దేవత ఎవరనేది మీ పెద్దవారికి తెలుసు, మీరు కూడా ఆల్రెడీ విని ఉండొచ్చు. ఆ దేవత మరి ఎవరో కాదండి, మీ యొక్క కులదేవత. నిజమేనండి మీరు విన్నది. ఈ ధనుసు రాశి వారికి ఎవరైతే కులదేవత ఉందో ఆ కులదేవత మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది, మీ ఇంటి ఆవరణలో తిరుగుతుంది. కులదేవత అంటే చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. తెలియని వాళ్ళైతే మీ పెద్దవారిని ఎవరన్నా అడగండి, మగవారికి తెలుసు. అలాగే ఆడవారికి ఏంటంటే భర్త తరపున అంటే వారి అత్తగారి తరపు వాళ్ళు పూజిస్తూ ఉంటారు, వారి ఇంటికి కులదైవం ఉంటుంది, ఆ కులదైవం మీకు చెందుతుందన్నమాట. కాబట్టి మీ భర్త తరపున మీ అత్తగారిని కానివ్వండి, మీ మామల గారిని కానివ్వండి, లేదా మీ భర్తను కానీ అడిగితే చెప్తారు కులదైవం ఎవరు అని చెప్పేసేసి. ఆ కులదైవాన్ని మీరు తెలుసుకొని మీరు ఆ కులదైవాన్ని పూజించాలి. మీకు వెనకటి రోజుల్లో మీ పెద్దవారు అంటే మీ అత్త తరపు వాళ్ళందరూ ఏంటంటే ఆ కులదైవాన్ని పూజించేవాళ్ళు. మా అత్త తరపు మాకేం సంబంధం అని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు భర్తను చేసుకున్న తర్వాత, మీ ఇంటి పేరు మారిన తర్వాత, మీ భర్త దగ్గర మీరు ఉంటున్నప్పుడు మీ భర్తకి సంబంధించిన దైవమే మీకు సంబంధించి అవుతుందన్నమాట. అంటే వారి ఇల్లు మీ ఇల్లు వేరు వేరు కాదు, ఒకటే అవుతుంది. కాబట్టి ఆ కులదైవానికి ఇప్పుడు మీరే పూజలు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది, మగవారు కూడా చేసుకోవచ్చు. ఆ కులదైవం ఎవరో అర్జెంటుగా తెలుసుకొని మీరు ఆ కులదైవానికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళటం కానీ, లేదా ఇంట్లోనే ఏర్పాట్లు చేసుకొని పూజ చేసుకోవటం కానీ, దీపధూప నైవేద్యాలతో మీ శక్తికి తగ్గట్లుగా కాస్తంత పొంగల్ చేయటము, లేదా కొబ్బరికాయ కొట్టటము, సాంబ్రాణి కడ్డీలు వెలిగించటము, హారతి ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. ఇల్లు శుద్ధి చేసుకొని చెయ్యాలి. చేయకపోతే మాత్రం అంటే తెలియకపోతే వేరే విషయం, తెలిసినా కూడా పట్టించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే వెనకటి రోజుల్లో పెద్దవారందరూ ఇవి నమ్మి వారికి ఏదన్నా సమస్య వస్తే మొక్కుకొని ఆ కులదైవానికి ప్రత్యేకంగా పూజలు చేసి సమస్యల నుంచి బయటపడేవారు. ఇప్పుడేంటంటే చాలా వరకు దైవాన్నే నమ్మట్లా, అసలు కులదైవం అంటే నమ్మకుండా పట్టించుకోనోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సిటీస్లో ఉండటము ఇవన్నీ కూడా ఏంటంటే చాలామందికి తెలియదు, కానీ సిటీస్లో ఉన్నోళ్ళు కూడా ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. దైవాన్ని నమ్మేవారు కూడా బాగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవం విలువ అనేది ప్రతి మనిషికి కూడా తెలియాలి. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, దేన్ని నమ్మినా నమ్మకపోయినా దైవాన్ని మాత్రం నమ్మాల్సిందే. నమ్మకపోతే మనకు మనుగడే లేదు. కాబట్టి తప్పకుండా అర్జెంటుగా ఆలస్యం అనేది చేయకుండా ఇప్పటికైనా మీ కులదైవాన్ని మీరు తెలుసుకోండి. ఆ తల్లి మీ ఇంటి చుట్టూతా ఆరు బయట గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో తిరుగుతుంది. ఆ గజ్జల శబ్దం విని చాలామందికి గుండె జల్లుమంటుంది, అంటే ఏదన్నా దుష్ట శక్తులు తిరుగుతున్నాయేమోనని చెప్పేసేసి. కానీ మీరైతే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ లేదండి. మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది మీ యొక్క కులదైవం, అంటే ఆ తల్లి మీకు మంచి చేకూర్చడానికే తిరుగుతుందన్నమాట. కాబట్టి అంటే మీకు తల్లితో సమానం అని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే. మిమ్మల్ని కాపాడేటటువంటి తల్లి మిమ్మల్ని రక్షించడానికి వస్తుందన్నమాట. కాబట్టి ఆ తల్లి గురించి మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే మీరు ధైర్యంగా ఉండాలి. మాకు మా అమ్మ తిరుగుతుంది ఇంటి చుట్టూతా, మాకు కాపలాగా తిరుగుతుంది అని చెప్పేసి మీరు సంతోషపడాల్సినటువంటి విషయం. కానీ మరి తల్లిని బయట ఉంచకూడదు కదా, కాబట్టి తప్పకుండా లోపలికి ఆహ్వానించండి. అది తెలుసుకొని, తెలిసిన వాళ్ళైతే సరే, తెలియని వాళ్ళైతే తెలుసుకొని అంటే ఆ పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకొని ఆ తల్లిని చక్కగా పూలతో అంటే ఇల్లుని శుద్ధి చేసుకొని అంతా మీరు కూడా చక్కగా తలంటు స్నానాలు చేసి, ఆడవారైతే చేయకూడని 5 రోజులు చేయకూడదు, మగవారైనా చేసుకోవచ్చు. ఇట్లాగా నియమ నిష్టలతోటి మీరు ఆ తల్లికి దీపధూప నైవేద్యాలతో పూజ చేసి ఆ తల్లిని ఆహ్వానించండి. ఇలా చేయటం వలన చూడండి, మీకు ఇందాక నేను చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటి నుంచి మీ సుడి తిరిగి మీకు బాగా కలిసి వస్తుంది. ఇంటికి పట్టినటువంటి దరిద్రం అంతా ఏదో వదిలినట్లుగా, మీ నెత్తి మీద బరువేదో దిగిపోయినట్లుగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతీది కూడా ఇన్నాళ్ళ నుంచి మీకు వ్యతిరేకంగా కనిపించింది, ఇప్పుడు అంతా కూడా అనుకూలంగా మారుతుందన్నమాట. అట్లా అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది, మంచిగా కలిసి వస్తుంది. చాలా వరకు కూడా దుష్ట శక్తులు మీ చుట్టూతో పట్టి
పీడించినవన్నీ కూడా వీడిపోతాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క కులదైవం ఎవరో తెలుసుకోండి. ఒకవేళ తెలియలేదు అని అనుకోండి, కులదైవం అంటే చాలామందికి 90% మందికి తెలుసు. ఒకవేళ తెలియదండి మాకు అని అనుకుంటే మాత్రం మీరేం చేస్తారంటే మీ ఇష్టదైవాన్నైనా పూజ చేసుకోవచ్చు, మీ ఇష్టదైవాన్నైనా నామస్మరణ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అని అనుకుంటే మీకు నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరలో ఉంటే ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి అక్కడైనా సరే మీరు జంట నాగుల విగ్రహానికి పసుపు కుంకుమలు పూలతోటి అలంకరణ చేసి పాలతో అంటే మీరు పుట్ట మీద పాలు పోసి కాస్త ఆ పుట్ట మన్నును ధరించి అక్కడ ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు అలాగైనా సరే దోషాలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే చాలామందికి నాగదోషాలని సర్పదోషాలని వెంటపడుతూ వేధిస్తూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోతే మీ జాతకం అనేది శుద్ధి అవుతుంది, మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుంది. కాబట్టి తప్పకుండా మీకు అవకాశం కుదిరితే వీటిలో ఏదైనా చేయండి. లేకపోతే మాత్రం మీ కులదైవాన్ని మాత్రం మీరు తెలుసుకొని ఎక్కువ శాతం మీ కులదైవాన్ని తెలుసుకొని మీ కులదైవానికి పూజలు చేయండి. అలా చేయటం వలన మీ సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడూ చేసుకుంటా ఉండొచ్చు, మీ పిల్లలకు కూడా చెప్పచ్చు, ఇట్లా ఎప్పుడూ కూడా చేసుకుంటా ఉండవచ్చు. మీకు అవకాశం కుదిరినప్పుడల్లా, మీకు ఓపిక ఉన్నప్పుడల్లా కాస్త కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. చేస్తూ ఉంటుంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఏదైనా సరే మన సమస్యను చేతుల్లో పరిష్కరించుకునే మార్గం దైవం మన చేతుల్లోనే పెడుతుందండి. అది తెలుసుకొని పరిష్కరించుకోవాలి. అలా కాకుండా ప్రతిదీ దైవం మీద పూర్తి భారం వదిలేయకూడదు. ప్రయత్నం మనం చేయాల్సింది మనం చేస్తే దైవం చేయాల్సింది దైవం చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. మీ కులదైవాన్ని తెలుసుకొని తప్పకుండా ఆ తల్లిని ఆహ్వానించండి, మీ ఇంటిలోకి పిలిపించుకోండి. అలా చేయటం వలన ఇక మీ జీవితం అనేది సంతోషమయమవుతుంది, మీ ఇల్లు స్వర్గం అవుతుందన్నమాట. చక్కగా అర్థమైంది కదండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మకంతో చేయండి. నమ్మకం లేకపోతే మాత్రం దైవాన్ని అనుమానించినట్లు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దైవాన్ని నమ్మకపోతే మనకు అసలు ఇక జీవితమే లేదనమాట. కాబట్టి నమ్మకంతో చేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. అలాగే మీ యొక్క కులదైవం పేరును తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు కాను, అలాగే మీ యొక్క కులదైవాన్ని మీకు భక్తి ప్రేమ అనేది నిజంగా ఆ తల్లిని మీరు నమ్మి ఉంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే మనం ఒకరికి మంచిని చూపించినప్పుడు దైవం మనకు 4 రకాలుగా మంచిని చూపిస్తుంది అనమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.